కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చరిత్ర ఎంతో విశిష్టమైనది. ఇది కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు విశ్వసించే ప్రముఖ గణపతి క్షేత్రాలలో ఒకటి. కాణిపాక వినాయకుని చరిత్ర. పూర్వం కాణిపాక గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు జీవించేవారు. వారిలో ఒకరు మూగ, మరొకరు చెవిటి, ఇంకొకరు గుడ్డివారు. వారు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. ఒకసారి పొలానికి నీరు అందకపోవడంతో బావిని తవ్వడం ప్రారంభించారు. తవ్వుతుండగా ఇనుప గుణపం గట్టి రాయిలా ఉన్న ఒక వస్తువుకు తగిలింది. వెంటనే అక్కడి నుంచి రక్తం కలిసిన నీరు ఉబికి వచ్చింది. ఆ దివ్య సంఘటనతో బావి మొత్తం నిండిపోయింది. ఆ సమయంలో జరిగిన మహిమతో ముగ్గురు అన్నదమ్ముల లోపాలు తొలగిపోయాయి. మూగవానికి మాట వచ్చింది, చెవిటివానికి వినికిడి వచ్చింది, గుడ్డివానికి చూపు వచ్చింది. అప్పుడు ఆ బావిలో స్వయంభూగా వెలిసిన గణపతి విగ్రహాన్ని గ్రామస్తులు దర్శించి భక్తితో పూజించడం ప్రారంభించారు. తర్వాత అక్కడ ఆలయాన్ని నిర్మించి స్వామిని శ్రీ వరసిద్ధి వినాయకుడుగా ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం నేటికీ స్వయంభూగా ఉండి కాలక్రమేణా క్రమంగా పెరుగుతోందని భక్తుల విశ్వాసం. అందుకే పూర్వం అలంకరించిన కవచాలు ఇప్పుడు సరిపోవని చెబుతారు. ఈ క్షేత్రం మరో విశిష్టత ఏమిటంటే స్వామివారి సన్నిధిలో అబద్ధ ప్రమాణం చేయరాదని భక్తుల నమ్మకం. నిజాయితీకి, ధర్మానికి ప్రతీకగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. కాణిపాక అనే పేరుకు ప్రత్యేక అర్థం ఉంది. కాణి అంటే చిన్న భూమి భాగం, పాక అంటే నీరు ప్రవహించి ఆ భూమిని నింపడం. స్వామి వెలిసిన తర్వాత బావి నీరు పొలమంతా వ్యాపించడంతో ఈ ప్రాంతానికి కాణిపాక అనే పేరు వచ్చిందని స్థానిక స్థల పురాణం చెబుతుంది. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు.